ఈ పత్రిక అపోస్తులైన పౌలు గారు రాసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే 6వ అధ్యాయం 11వ వచనంలో తాను తన చేతి వ్రాతతో పెద్ద అక్షరములతో నేను ఈ పత్రికను నేనే రాస్తున్నాను అని చెప్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. ఎందుకు ఇలా చెప్తున్నాడు అనంటే, మిగతా పత్రికలన్నీ తన క్రింద ఉన్న వారితో ఆయన చెబుతూ ఉంటే రాసిన విధానాలు కనబడతాయి, కానీ గల్తీ పత్రిక మాత్రం తన స్వహస్తం చేత తానే ఆ తీవ్రతరమైన పరిస్థితిని గురించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రిక రాసిన యొక్క కాలాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 49 నుండి 58 మధ్య కాలంలో రాసినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తున్న సత్యం. ఈ పత్రిక అంతియోకయ అనగా సిరియా దేశంలో ఉన్న అంతియోకయ నుండి రాసినట్లుగా ఒక అంచనా మనకి కనబడుతుంది. ముఖ్య అంశాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, ధర్మశాస్త్రం వలన కాదు కానీ కేవలం క్రీస్తు వలననే రక్షణ అనేది దాని గురించి ముఖ్య అంశాన్ని ఈ పత్రిక సారమంతా కూడా తెలియజేస్తున్న వాస్తవమైన సత్యం. అలాగే ఈ అధ్యాయం ఈ యొక్క గల్తీలు రాసిన పత్రిక మొత్తం అధ్యాయాలు మనం గమనించినట్లయితే 6 అధ్యాయాలు కలవు. వచనాలను మనం చూసుకున్నట్లయితే 149 వచనాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైన మనుషులు ఎవరు అనంటే పౌలు, అలాగే పేతురు, అలాగే బర్నబా, తర్వాత తీతు, అలాగే మార్కు. వీరు ముఖ్యమైన మనుషులుగా ఈ పత్రిక అంతటిలో కూడా మనకి కనబడే వ్యక్తులు. అలాగే ముఖ్య వచనాలు వచ్చి గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అలాగే 21వ వచనం, అలాగే 5వ అధ్యాయం 1వ వచనం ముఖ్యమైన వచనాలుగా మనం ఈ యొక్క పత్రిక అంతటిలో చూస్తాం. దీనిలో ముఖ్యమైన స్థలాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, యెరూషలేం అండ్ గలతీయులు అనే ఆ ప్రాంత ప్రజలను గురించి కింద ఆ యొక్క మనం చూస్తాం. లుస్త్రా, ఇకోనియా, దెర్బే ఈ ప్రాంతాల గురించిన వివరణ మనకి కనబడుతుంది. నెరవేర్చబడిన యొక్క ప్రవచనాలు ఎన్ని అనంటే 4 ప్రవచనాలు ఈ యొక్క గ్రంథంలో నెరవేర్చబడ్డాయి. ఇంకొక ప్రవచనం నెరవేరబడవలసిన పరిస్థితి, నెరవేర్చబడనివి 4, నెరవేర్చబడినది 1. దీనిలో ఇది చదువుతూ ఉన్నప్పుడు 19 ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు ఎలాగైతే ఉత్పన్నమవుతాయో, అదేవిధంగా ఈ యొక్క పత్రిక అంతటిని చదువుతున్నప్పుడు 19 ప్రశ్నలు మనకి ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉన్నది. ఏ యొక్క గ్రంథమైనా మనం చదువుతున్నప్పుడు దాని యొక్క చరిత్రను ఒకసారి మనం పునఃపరిశీలన చేసినప్పుడు, చరిత్రలో ఇది ఉందా, ఆ యొక్క సమయంలో ఎవరున్నారు, అది నిజమేనా అబద్ధమేనా అని మనం తెలుసుకోవడానికి హిస్టారికల్గా మనం పరిశీలన చేసినప్పుడు తెలుస్తుంది. ఒకసారి గలతీ పత్రిక, గలతీయులు అసలు ఎవరు, ఈ గలతీయులు అనే పేరు ఉత్పన్నం కావటానికి ముందు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అసలు ఏంటి అనే దాని గురించి చరిత్రని కొంత మనం పరిశీలన చేద్దాం. గలతీ అనే ఆ యొక్క పేరుకు పైన బితూనియా అనే ఒక రాజ్యం ఉండేది. ఈ ప్రాంతం ది గ్రేట్ అలెగ్జాండర్ కాలంలో ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క పాలన క్రింద ఉండేది. ఆయన చనిపోయిన తదనంతరం ఏం చేయబడిందంటే, ఈ బితూనియా అనే రాజ్యం ఆయన నుంచి విడిపోయి స్వతహాగా ఆ రాజ్యాన్ని పాలన చేస్తూ ఉన్న వ్యక్తి, ఆయన పేరు నికోమేడస్ అనే వ్యక్తి ఈ యొక్క బితూనియా రాజ్యాన్ని స్వతహాగా ఏలుకోవడానికి సిద్ధపడుతూ ఉన్న ఈ సమయంలో తనకు ఒక సొంత తమ్ముడున్నాడు. ఈ తమ్ముని పేరు జూఫైటస్. అయితే ఈ యొక్క గ్రీకు నుంచి విడిపోయిన తర్వాత ఆ తమ్ముడు ఏమంటాడంటే, ఈ రాజ్యంలో పాలు నాకు కూడా ఉంది, దీనిని నేను కూడా ఏల్తాను అనేసి ఇటు తమ్ముని వైపు నుంచి ఎదిరింపబడే పరిస్థితులు,
తిరుగుబాటు తత్వం కలుగుతూ ఉన్నది. అట్ ది సేమ్ టైం గ్రీకులు ఏమంటున్నారంటే, లేదు లేదు, ది గ్రేట్ అలెగ్జాండర్ ఉన్న కాలంలో ఇది మా క్రింద ఉంది, ఇప్పుడు మీరు విడిపోయి మీరే స్వతహాగా ఏలుకోవడం ఇది సరైనది కాదు, ఎట్లయినా సరే ఇది మాలో కలవాలి అని వాళ్ళు ఒకవైపు నుంచి యుద్ధానికి వస్తూ ఉంటే, తన తమ్ముడు జూఫైటస్ అనేవాడు ఇంకోవైపు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ నికోమేడస్ అనేవాడు ఏం చేశాడు అనంటే, ఎట్లయినా సరే వీళ్ళిద్దరిని ఓడించి ఈ రాజ్యాన్ని నేనే పాలించాలి అన్న ఆ తలంపుతో ఏం చేశాడు అనంటే, యూరప్ ఖండం, ఈ బిథోనియా రాజ్యానికి ప్రక్కనే యూరప్ ఖండం అనేది ఉంటుంది. ఈ యూరప్ ఖండంలో సంచార తెగ సంబంధించిన జాతులు అనేకమైనవి ఉండేవి. సంచారం అంటే ఒక దగ్గర స్టెబిలిటీ కలిగి ఉండేవారు కారు. వారు ఇవాళ ఒక దగ్గర ఉంటే రేపు ఇంకో దగ్గర ఉంటారు. అలాంటి తత్వం కలిగిన వారు ఆ యొక్క యూరప్ ఖండంలో అనేక సంచార తెగలు ఉన్న వారిని ఏం చేశాడు అనంటే, ఈ నికోమేడస్ అనేవాడు, ఇదిగో నాకు గ్రీక్ నుంచి ఇలా పోరాటం వస్తుంది, ఇటు నా తమ్ముడు జూఫైటస్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఏదేమైనప్పటికీ మీ దగ్గర మిలిటరీ సైన్యం ఉంది కదా, వీళ్ళు అద్దెకులాగా అక్కడక్కడ వెళ్తూ వస్తూ వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేవారు కాబట్టి దయచేసి మీరు రండి అన్నప్పుడు వారి విన్నపం అనగా నికోమేడస్ యొక్క విన్నపం ఆలకించి వారంతా కూడా ఈ ప్రాంతానికి బిథూనియా రాజ్యానికి వచ్చి ఇటు గ్రీకుల నుండి అటు తన తమ్ముడు నికోమేడస్ నుంచి కొంతకాలం మేరకు అధిగమించి వీరికి సపోర్టివ్గా ఉండి ఆ రాజ్యాల నుంచి ఎలాంటి దెబ్బలు తగలకుండా వారు వీరిని పాలించకుండా ఉండేటట్లుగా కాపాడతారు. నా మాటలు అర్థమవుతున్నాయా? కాపాడబడిన ఆ రాజ్యం బిథూనియా రాజ్యం అది ఏమైంది అని అంటే, ఆ తరువాత ఆ బిథూనియా రాజ్యంలో ఈ యొక్క సంచార తెగ ప్రజలు వచ్చి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, బిథూనియా రాజ్యం కింద కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఏం చేశారంటే, వీళ్ళ దృష్టి పడి ఎప్పుడు మనం అటు ఇటు తిరగడం కంటే ఒక దగ్గర స్టాండర్డ్గా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో కింద ఉన్న కొన్ని రాజ్యాలను వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం ప్రారంభించారు. ఎవరు? ఈ సంచార తెగ వాళ్ళు. ఆ యొక్క ఆక్యుపై చేసుకున్న ఆ ప్రాంతాలని ఆఖరికి ఏమన్నారు అనంటే, గలతీ అనే పేరు నామకరణం చేసి గలతీయులు, గలతీ అనే పేరు అక్కడ రావడం జరిగింది. వీరి యొక్క పూర్వపు స్థితి ఏంటి అనంటే, సంచార తెగకు సంబంధించిన వ్యక్తులు. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, గలతీయులు ఎక్కడి నుంచి వచ్చారు అనంటే ఆ యొక్క యూరప్ ఖండం నుంచి వచ్చారు. వీళ్ళు గలతీ ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఈ గలతీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అనంటే, మనకి బైబిల్లో మనకి ఉన్న ఒక వ్యక్తి సీజర్ ఆగస్టస్ బైబిల్లో ఉన్నాడు కదండి, ఆగస్టస్. ఆయన ఈ 278 బీసీ తర్వాత, క్రీస్తు పూర్వం 278 ఆ బీసీ తర్వాత ఇది గలతీ అనే ఆ ప్రాంతం అనేది వరల్డ్ మ్యాప్లో ఉన్నది. తర్వాత అంతకు మునుపు లేదు గలతీ. వరల్డ్ మ్యాప్ ఆ కాలంలో ఉన్న వరల్డ్ మ్యాప్లో చూస్తే 278 ఆ కాలంలో అవతల లేదు, కానీ తర్వాత ఉన్నది. ఆ ఉన్న ఆ యొక్క గలతీ ప్రాంతాన్ని ఈ యొక్క సీజర్ ఆగస్టస్ అనేవాడు క్రీస్తు పూర్వం 25లో ఏం చేశాడు అనంటే, రోమా ప్రభుత్వాన్ని పాలిస్తున్న ఆయన రోమా ప్రభుత్వంలో దానిని ఒక భాగంగా కలిపేసుకొని ఆ పాలన జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం. దీనిని బట్టి ఏమైందనంటే, ఉత్తర గలతీ దక్షిణ గలతీ అనేది ఏర్పడ్డది. ఉత్తర గలతీకి రాశాడా, ఇది దక్షిణ గలతీకి రాశాడా అనేది ఒక సందిగ్ధమైన ప్రశ్నగా ఇది ఉన్నది. చాలామంది యొక్క అభిప్రాయం ఏంటి అనంటే, ఈ యొక్క పత్రిక ఉత్తర గలతీ అయిన ఎడల
రెండవ మూడవ మిషనరీ యాత్ర ప్రయాణంలో తదనంతరం రాశాడు అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయం గురించి ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. లేదు ఇది దక్షిణ గలతీ ప్రాంతానికి మాత్రమే రాయబడింది అని మనం అనుకుంటే మొదటి మిషనరీ ప్రయాణం యొక్క యాత్రలో ఈ పత్రిక రాసినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఇది గలతీలు రాసిన ఆ యొక్క పత్రిక గురించి, గలతీల గురించి మనకి కొంచెం క్లుప్త వివరణ అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో మొదటి మిషనరీ ప్రయాణపు యాత్రలో ఎవరెవరు వెళ్ళారు, ఆ వెళ్ళిన వారు ఎక్కడి నుంచి వెళ్ళారు అనేది మనం చూస్తే చూడండి. ఆ యొక్క ప్రయాణంలో పౌలు, బర్నబా, మార్కు అంతియోకయ అనగా సిరియా దేశంలో ఉన్న ఈ అంతియోకయ నుండి బయలుదేరుతారు. 14వ అధ్యాయం అపోస్తుల కార్యంలో బయలుదేరి వాళ్ళు ఏం చేస్తారు అనంటే దక్షిణ గలతీ ప్రాంతాలలో విరివిగా సువార్త ప్రకటన చేసి మరలా అంతియోకయాకే వస్తారు. వచ్చినప్పుడు అపోస్తుల కార్యం 14వ అధ్యాయం అంతా కూడా ఆ యొక్క మిషనరీ ప్రయాణం, ఆ మొదటి ప్రయాణం గురించి ఉంటుంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మధ్యలో ఈ యొక్క దక్షిణ గలతీ ప్రాంత ప్రజలు ఇంత త్వరితగా చూడండి 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి ఆ మాట చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి మీరింత త్వరగా తిరుగుట చూడగా చూడండి ఈయన ఫస్ట్ మిషనరీ ప్రయాణంలో అన్ని ప్రాంతాలకి తిరిగి సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తులో నిలవబెట్టిన ఆయన అలా వెళ్ళాడో లేదో ఈ వార్త ఆయన చెవులకి వినబడ్డది. వినబడిన వెంటనే ఆ పత్రిక ఆ మొదటి అధ్యాయం 6వ వచనంలో ఆయన స్పందన తెలియజేసింది. మీరు ఇంత త్వరగా ఏంటండి, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఈ మాట మాట్లాడడానికి వీలు ఉండదు. కాబట్టి మీరు ఇంత త్వరగా భిన్నమైన ఆ యొక్క బోధకు అనగా సువార్తకు తిరగడం ఇది నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది అని చెబుతూ ఈ యొక్క సమయంలోనే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం అదేవిధంగా అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మధ్యకాలంలో ఆయన విరామ సమయంలో ఈ పత్రికను రాసినట్లుగా చరిత్ర చెబుతున్న వాస్తవమైన సత్యం. అయితే ఈ గలతీ పత్రిక ఎందుకు రాశాడు అని అంటే సత్యమైన బోధను సువార్తను వక్రీకరించి వారు ఏం చేస్తున్నారు అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే రక్షణ కాదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన రక్షణ పొందుతూ అదే సమయంలో ధర్మశాస్త్రపు ఆచారములను అనుసరించాలి, సున్నతి కార్యక్రమాన్ని కూడా అనుసరించినప్పుడే పరిపూర్ణమైన రక్షణ క్రీస్తులో దొరుకుతుంది అన్న అబద్ధపు బోధను వీరు వెల్లడిపరచుటను బట్టి ఈ పత్రిక ఆ అపోస్తులైన పౌలు చాలా తీవ్రతరంగా రాసిన పత్రికగా ఈ యొక్క గలతీ రాసిన పత్రిక మనకి కనబడుతూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, యూదా మత బోధకులు యెరూషలేము నుండి ఈ గలతీ అనగా గలతీ ప్రాంతం, గలతీయులు అనే ఆ యొక్క కింద ఉన్న ఇంకా ప్రాంతాలు ఉన్నాయి కదండి, అనేకమైనవి లుస్త్రా, దెర్బే, ఇకోనియా, ఇంకా ఈ ప్రాంతాలు ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది అన్యజనులేమో 80% మంది అన్యజనులు ఉంటారు అక్కడ. 20% మాత్రమే యూదా వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు. 80% మంది అన్యులు అన్య ఆచారాలలో నుండి క్రీస్తు యొక్క సువార్త పౌలు ద్వారా విని దేవుని వైపు తిరిగినప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారంటే యెరూషలేములో నుంచి వచ్చిన కొంతమంది దేవుని సేవకులు అన్న ఆ పేరుతోటి వచ్చి ఏమంటున్నారంటే అపోస్తులైన పౌలు అసలు అపోస్తులుడే కాదు, అపోస్తులైన పౌలు అసలు నిజమైన బోధకుడే కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనకి ఇలా చేయమని చెబుతుంది, కానీ ఆయన ఏమంటున్నాడు, కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలననే రక్షణ కలుగుతుందని తను చెబుతున్నాడు అని
పౌలు మీద, పౌలు యొక్క బోధ మీద వీరు బురద చల్లే పని చేసి వీరు ఏం చేస్తున్నారంటే కొంతమందిని ప్రలోభపెట్టారు. సున్నతి ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి రక్షణ, ధర్మశాస్త్ర క్రియలు ఆచరిస్తేనే రక్షణ అనే దానిని బట్టి చాలామంది 80% మంది అన్యజనుల్లో నుండి క్రీస్తును అంగీకరించిన వీరు ఏం చేశారు అనంటే త్వరితగతిని వాళ్ళ యొక్క బోధకు లోబడి కొంతమంది సున్నతి సంస్కారాన్ని కూడా చేసుకొని దేవుని నుండి అటు వారి బోధ వైపు తిరిగిన కారణాన్ని బట్టి పౌలు ఈ పత్రికను రాస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క పత్రిక సంఘ సంస్కరణోద్యమం అనేది మనకి ఎప్పుడు ఎవరి ద్వారా జరిగింది అనంటే మార్టిన్ లూథర్ అనే ఆ వ్యక్తి గురించి మనం చరిత్రలో వింటున్నాం కదండి. ఈ మార్టిన్ లూథర్కి బైబిల్ అంతటినీ చదువుతున్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో గలతీలు రాసిన పత్రికలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అన్న ఆ మాట చాలా ప్రభావితపరిచి ఆ యొక్క మాటను బట్టి మార్టిన్ లూథర్ గారు ఎంతగానో ప్రోత్సహించబడి సంఘ సంస్కరణోద్యమానికి ఈ మాట అతనికి ఎంతో తోడ్పాటుగా ఉన్నదనేది ఈ పత్రిక చదివి ఆయన ఒక విప్లవాత్మకమైన ఉజ్జీవాన్ని తీసుకొచ్చుటకు కారకుడు అయ్యాడనేది చరిత్ర మనకు చెబుతున్న వాస్తవమైన సత్యం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే దీనిలో అబ్రహాం కూడా మనకి కనబడతాడు. ధర్మశాస్త్రం అనేది రాకముందు 400 సంవత్సరాలకు ముందే జీవించిన అబ్రహాము ధర్మశాస్త్రం అనేది అప్పటికి రాలేదు. అయినప్పటికీ కూడా తాను నీతిమంతుడిగా ఎలా అయ్యాడు అనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని రుడిపరుస్తూ పౌలు ఈ పత్రికలో అబ్రహామును గురించి ఉటంకిస్తూ రాసిన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ఈ గలతీ యొక్క పత్రికను మనం ఒకసారి విభజించుకున్నట్లయితే అక్కడ మనకి బ్యానర్ మీద కూడా కనబడుతుంది. అదే కాకుండా ఇక్కడ నేను చూసినవి 1-2 అధ్యాయాలు మనం ఒకసారి గమనించినట్లయితే సువార్త బయలుపరచబడుట, అపోస్తులైన పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన చేసింది కనబడుతుంది. 3-4 అధ్యాయాలు మనం గమనించినట్లయితే సువార్త యొక్క సిద్ధాంతం, అలాగే విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట. అలాగే 5వ అధ్యాయం 6వ అధ్యాయం మనం చూస్తే సువార్త యొక్క అనుభవం మరియు ఆ సువార్తను విని అనుసరిస్తున్న వారు పరిశుద్ధపరచబడుట అనే దానిని గురించి మనం చూస్తాం. అయితే ఈ యొక్క పత్రికలో సిలువను గురించి 3 పర్యాయాలు అపోస్తులైన పౌలు మనకి వెల్లడి చేస్తూ దాన్ని హైలైట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. చూడండి, నిజమైన విశ్వాసికి 3 విధములైన సిలువలు ఈ గ్రంథంలో మనకి అపోస్తులైన పౌలు ద్వారా చూపించబడ్డాయి. ఏంటండి నిజమైన విశ్వాసికి ఈ యొక్క గ్రంథంలో 3 విధములైన సిలువలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఒకటి, క్రీస్తును అంగీకరిస్తే మనం క్రీస్తు యేసుతో సిలువ వేయబడిన వారముగా మనము అప్పగించుకోవాలనేది మొదటి మాట మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక 2వ సిలువను గురించి మనకి కనబడుతుంది. క్రీస్తు యేసు సంబంధులు చూడండి రెండోది ఏంటండి, క్రీస్తు యేసు సంబంధులైతే ఇవాళ క్రీస్తును ఆధారం చేసుకుంటూ అనేకమైనవి భిన్న బోధలు కలుపుతూ చెరుపుతూ ఉన్న వారిని అక్కడ పౌలు ఏం గద్దిస్తున్నాడు అంటే, క్రీస్తు యేసు యొక్క సంబంధులైతే వారి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఖచ్చితంగా ఏం చేయాలి, 2వ సిలువ
ఆనాటి తరమైనా ఏనాటి తరమైనా ఇక్కడ చెప్పబడుచున్న ఈ సిలువకి వారి శరీరంలో నుండి వస్తున్న ఇచ్చలు ఏం చేయబడాలి అని అంటే క్రీస్తు యేసు సంబంధులైతే క్రీస్తు మన కోసం సిలువలో మరణించి తిరిగి లేచినట్లుగా ఈ లోకంలో ఈ శరీరంలో మనం చచ్చి ఆయనలో మనం జీవించాలనంటే ఆ సిలువకు మనల్ని మనం అప్పగించుకొని మన శరీర ఇచ్చలను సిలువకు వేసుకోవాలనేది ఇక్కడ ఈ మాట మనకి తెలియజేస్తూ ఉన్నది. మూడవదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసుకుంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును చూడండి, మూడవ సిలువ క్రీస్తును కలిగిన ఏ వ్యక్తి అయినా అతిశయించడం అని అంటే దాని అర్థం గర్వించడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పౌలు క్రీస్తును ఎరగక మునుపు ధర్మశాస్త్రమును బట్టి అతిశయించేవాడు. ధర్మశాస్త్ర క్రియలను బట్టే నీతిమంతుడు అవుతాడని సంఘమందు విశ్వాసులను హింసించి చెరపట్టి ఈడ్చి ఎంతో హింసించినటువంటి ఈయన క్రీస్తు చేత పట్టబడిన తర్వాత ఆయన క్రీస్తు యొక్క సిలువను గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మూడవ మాట ఒకసారి మళ్ళీ రిప్లై చేయండి. అయితే చూడండి పౌలుకే కాదండి, పౌలు ఏ రక్తం చేత కడగబడ్డాడో ఆ రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా సిలువ యందే అతిశయం ఉండాలి. సిలువ యందే ఆయన ఆనందం, ఆయన అతిశయం, ఆయన మరి ఏదైనా కానీ ఆ సిలువ యందే ఉండాలి అనేది పౌలు యొక్క తీక్షణమైన ఆ యొక్క మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. మాటలే కాదు, తన జీవితం కూడా అన్ని పత్రికల్లో మనం చూస్తే అదే విధంగా కనబడడం అనేది మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మనం ఎంతోమందిని చూస్తున్నాం, కానీ ఈ తీవ్రతరమైన పరిస్థితి కలిగి నేడు మనం ఈ యువతరం ముందుకు వెళ్ళగలిగితే ఒక విప్లవాత్మకమైన ఉజ్జీవం అనేది, సంఘం మరల ప్రక్షాళన చేయబడడం అనేది జరగాలన్న ఒకే ఒక ఉద్దేశంతో దేవుడి పత్రిక ద్వారా మనతో మాట్లాడాలని, మనల్ని ప్రేమించి ఈ విధమైన సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకుంటే, మనకి ఏంటంట ఏమని గురించాడండి? స్వాతంత్రం. అంటే గతంలో మనకి ఏం లేదు, స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు. దీనికి ఎగ్జాంపుల్గా మీకు నేను ఒక మాట చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం, అంతకు 1000 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే దీనికి ఆదికాండం యోసేపు కాలంలో మనకు ఒక ఇన్సిడెంట్ కనబడుతుంది. యోసేపు 30 వెండి నాణాలకి ఏం చేయబడ్డాడు? అమ్మివేయబడ్డాడు. ఎవరికి అమ్మివేయబడ్డాడంటే అక్కడ రాయబారులుగా వెళ్తున్న వాళ్ళకి అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఏ ఇంటికైతే వెళ్ళాడో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన ఇచ్చ, ఈయన ఇష్టం, ఈయన కోరిక, ఈయన విధి విధానాలు ఏమీ ఉండవు. ఈనాడు మనకి అంగట్లో పశువులు ఎలాగైతే అమ్ముతున్నారో ఆనాటి దినాల్లో ఆ దాసులను అమ్మేవారు. అర్థమవుతుందండి? అమ్మబడిన ఆ దాసుడు ఆయనకి స్వేచ్ఛ ఉండదు. ఈ యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి, ఏం పెడితే అదే తినాలి. ఎంత చాకిరి చేయిస్తే అంత చాకిరి ఖచ్చితంగా చేయాల్సింది. అమ్మో నేను చేయను, నా వల్ల కాదనటానికి లేనే లేదు అక్కడ. అలాంటి ఇక్కడ ఆ మాటను తీసుకొస్తూ ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. చూడండి, ఈ స్వాతంత్రం ఏ స్వాతంత్రం అని అంటే మనం అపవాది చేత ఏం చేయబడ్డామంటే ఈడవబడ్డాం, వానికి దాసోహమయ్యాం. వాని యొక్క మనసు, వాని యొక్క ఇచ్ఛ, వాని యొక్క కోరికను నెరవేరుస్తూ మనం లోకంలో, పాపంలో, శాపంలో, అపరాధంలో చచ్చిన స్థితిలో పడి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే క్రీస్తు యేసు యొక్క శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మనకి ఏం చేశాడంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలము అనంటే క్రీస్తు యేసు యొక్క సంబంధులంగా, క్రీస్తు యేసును గురించిన వారంగా మనం ఇక్కడ చేయబడ్డాం. మనం దాసోహం అనే కాడి క్రింద నుండి ఏం చేయబడ్డామనంటే ఆయన రక్తం ద్వారా విడిపించబడి వెలపెట్టి కొనబడిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చెబుతున్న మాట ఏంటంటే ఆ మాట మళ్ళీ ఒకసారి చూడండి.
ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మీరు ఒకప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు, కానీ నేను మీకు క్రీస్తుని గురించిన సువార్త చెప్పినప్పుడు మీరు విన్నారు, లోబడ్డారు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నారు. నా శరీర దౌర్బల్యతలో నేను వచ్చి మీ దగ్గరికి వచ్చినా కానీ నన్ను ఆదరించారు. శక్యమైతే మీ కన్నులను కూడా ఊడబెరికి నాకు ఇవ్వటానికి కూడా అంత తెగింపు త్యాగంతో ఉన్న మీరు ఇంత త్వరితగా 1వ అధ్యాయం 6వ వచనం, ఇంత త్వరితగా మీరు అబద్ధమునకు లోబడి మరలా పూర్వపు దాసత్వం అనే ఆ కాడి క్రిందికి మీరు పోవడం బట్టి నేను ఎంతో బాధపడుతున్నాను అన్న ఆ పరిస్థితిని వ్యక్తపరుస్తూ ఆయన ఈ పత్రిక అంతటిని రాస్తున్న పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసికి స్వాతంత్రం కలదు, కానీ ఆ స్వాతంత్రాన్ని పాపానికి హేతువు చేసుకొనక పరిశుద్ధపరచబడుటకు పరిశుద్ధ ఆత్మ వరములను మనం పొంది లోకంలో ప్రత్యేకమైన జీవితం జీవించు ఆనందంతో ప్రభువును వెంబడించడానికి ఆ యొక్క కృపను, ఆ యొక్క స్వాతంత్ర్యమును, దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మనము అనుభవిస్తూ వేరే వారికి సాక్షులంగా ఉండటానికి ఉపయోగించాలి అని పౌలు ఈ పత్రికలో మనకి తెలియజేస్తున్నాడు. ఈ గలతీ పత్రిక ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవం కలిగి, వింటున్నారా అండి? క్రీస్తు యేసుతో పాటు సిలువ వేయబడిన అనుభవం కలగాలనంటే మనకి ఊరికే కలుగుతుందండి? భారం అనేది మోసేవాడికే తెలుస్తుంది, కడుపు అనేది కాలినోడికే దాని విలువ తెలుస్తుంది, కాడి అనేది మోసిన వానికే దాని బరువు, దాని భారం, దాని బాధ్యత తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవమని ఎందుకన్నాడనంటే, పౌలు పొందిన దెబ్బలలో ఈయన కొన్ని భాగాలు పొందాడు. పౌలు విడిచి వెళ్ళిన ఆ పరిచర్యను ఎంత తెగింపుతో, త్యాగంతో, ఎన్నోసార్లు దెబ్బలు, హింసలు, హేళన, ఎగతాళుల మధ్యన చేసిన వాడై ఆయన అంటున్నది ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క సిలువలో మీరు అనుభవం కలిగిన వారై ఇకను జీవించినది నేను కాను, నా యందు క్రీస్తు యేసే జీవిస్తున్నాడు అన్నట్లుగా మనము మన అవయవాలను మనము అన్ని సమస్తమును ప్రభువుకు సమర్పించుకొని, మన అవయవాల్లో ఉన్న అన్నింటిని కూడా ఆయనకు అప్పగించుకొని ఆయన యొక్క నామ మహిమ కొరకు మనం క్రీస్తు యేసు పక్షమున పోరాడే వారంగా, ఈ లోకంలో జీవించిన ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్న పరిస్థితిని ఆ యొక్క అపోస్తులైన పౌలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పౌలు పలుమార్లు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే. ఇవాళ మనలో జీవిస్తున్నది పూర్వపు స్వభావమా, లేదు దత్తపుత్ర ఆత్మను ఇచ్చిన ఆ యొక్క నవీన పురుషుడు అనగా క్రీస్తు యేసు పంపిన ఆ దత్తపుత్ర ఆత్మ మనలో పనిచేస్తున్నదా? ఆ భారం, ఆ బాధ్యత, ఆ తెగింపు, ఆ సమర్పణ, ఆ రాజ్యం కట్టాలన్న దృక్పథంతో మనము నడుస్తున్నామా అనేది ఒకసారి మనం అందరం పునః పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఎంతైనా ఉన్నాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే, ఏ తరంలోనైనా ఒక ఉజ్జీవం కానీ, ఒక విప్లవం కానీ, ఒక సంఘ సంస్కరణ ఉద్యమం కానీ జరిగింది అని అంటే, అది లోకపరంగా చూసినా పరలోకపరంగా చూసినా అది ఒక్కరితోనే ప్రారంభమైంది. ఆ ఒక్కరికి ప్రోత్సాహకరమైన మాట ఏదో ఒకటి దొరికిన దానిని బట్టి లోకపరంగా కొంతమంది లేచిన వారికి ఉన్నారు, పరసంబంధంగా లేచి ప్రాణాలే అర్పించి ప్రభు కొరకు రాజ్యాన్ని కట్టిన వారు చరిత్రలో మనకి ఎంతోమంది మనకి కనబడుతున్నారు. కాబట్టి జీవించువాడును నేను కాను అని చెబుతూ నా యందు ఆయనే జీవిస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన పని నిమిత్తమై ఆయన నాలో ఉండి తన పనిని
జరిగిస్తున్నాడు అంటూ ఆయన ఈ పత్రికలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క గలతీలు రాసిన ఈ పత్రిక యొక్క నేపథ్యం, ఈ పత్రికలో ఉన్న ఆ విభజన, అసలు గలతీయులు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ గలతీ అనేది మ్యాప్లో చూసినప్పుడు అంతకుముందు లేదు, తర్వాత ఉన్నది అనే కొన్ని విషయాలను మనం ఈ సమయం ముందు చూసుకున్నాం. కాబట్టి తదనంతరం మీకు ఆ పత్రికలో ఒక్కొక్క అధ్యాయం మీద మీకు సవివరణ ఇవ్వటానికి దైవజనులు ఉండగా నేను ఈ మాటలతో ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.